రైతు అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రైతు పంట ఎలా పండించుకుంటాడో తెలుసా నీకు? తన ప్రాణాల్ని పణంగా పెట్టి పండించుకుంటాడ్రా. అలాంటి రైతు ఇవాళ పంట పండలేదని బాధపడుతూ ఉంటే నీకు డబ్బులు అడగడానికి మనసు ఎలా వచ్చిందిరా? ప్రపంచ దేశాల ఒక్కసారి విరుచుకుపడ్డ కరోనా వైరస్ వల్ల ఎంతమంది ప్రజలు బలైపోతున్నారో నీకు తెలుసుగా. మరి అదే సమయంలో ప్రజలందరూ కూడా గుప్పడి మెతుకుల కోసము రేషన్ల వైపు, రోడ్ల వైపు రకరకాలుగా ఇబ్బంది పడ్డారా. గుప్పెడు మెతుకుల కోసము నాయకుల వైపు చూశారా. ఇంకెంతో మంది కాళ్ళ ఏళ్ళ పడ్డారా. ఎందుకంటే గతికితే బతకని బ్రతుకులరా మనవి. దేవుడై వచ్చాడు రా రైతు. అలాంటి రైతుని కాపాడుకుందాం రా. రే ఏంట్రా నువ్వు? రేయ్, నువ్వు చెప్పిన సోదంతా నాకు అనవసరం. నీ సంగతి నేను తర్వాత చూస్తా. రేయ్ వచ్చేసేయండి రా. బాబాయ్ దేవా, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? బాబాయ్ వస్తాను బిడ్డ, పోయేస్తాను. అయ్యా కాస్త ఇంత బువ్వ తిని పోదురా అయ్యా. అమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. నా కొడుకు దేవా ఉన్నాడు. ఆధారంతోనే నీ పెళ్లి చేస్తాను.